హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. నిరుపేదల కోసమే నాడు మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. కలుషితమైన మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటే ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు. అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు. రాగానే 1,50,000 కోట్ల దుకాణం మొదలుపెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్కగట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్కగట్టినాం. మరి ఇలా ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని, ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా? మనకు ఇల్లు కొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వారికి వచ్చిన చట్టమే ఉంది. ఇల్లు కొడితే దాని విలువకు 3 ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ చెప్పాలి. డెవలప్మెంట్ అంటివి, ఫ్రంట్ అంటివి ఓ చైర్మన్ పెడితే ఏం చేసినావు? 10 ఏళ్ళు అమెరికా అటు పోను, జపాన్ పోను, అటు పోను, ఇటు పోను, ఎటు పోయినావో, ఏం చేసినావో, ఎవరు అడుగుతున్నావు? మిమ్మల్ని లక్షల కోట్లు సంపాదించుకున్నావు, ఎందుకు ఈ ఆలోచన రాలే నీకు? 1000 కోట్లు తీసుకొచ్చినావు. 1000 కోట్లతో కాదు, 10,000 కోట్లైనా 20,000 కోట్లైనా ఎంత ఖర్చు అయినా సరే మూసింగ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేసినాం. ఆ తర్వాత అనౌన్స్ చేసినాము, అభినందించినాం. మా జిల్లా ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు త్వరలో ఈ మూసి నరకం నుంచి ఫ్లోరైడ్ బాధ నువ్వు 6,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు కమిషన్లు తిన్నారు మీ మిషన్ భగీరథలా. 2014 నుంచి 2024 పాటు 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి మేనిఫెస్టోలో పెట్టింది. తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టి దానికి నిధులు కేటాయించి దానికి ఒక మహానాయకుని సుధీర్ రెడ్డి లాంటి వాడిని, ధీరుని, సూర్యుని తెచ్చి అక్కడ పెడితిరి. మరి ఏం బీకనికే పెట్టిర్రు? ఈ డ్రామాలు చేయనికనా? ఇవాళ పట్టుమని ఇవాళ అందరు ఏమని చెప్తుర్రా అక్కడ? మీరు వాస్తవంగా మీరు సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి మీ దరిద్రపు మీ ఫోన్లలో వీడియోలు తీయించి అసలు మాఫియా లెక్క బిహేవ్ చేస్తున్నారు. ఏడేడ నష్టం జరిగిందో ఆడగుల కుంటలల్లా నేను చాలా మంది రాజకీయ నాయకులను పట్టుస్తున్నా. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబర్ నా కొడుకులు ఉంటున్నారు. వీళ్ళే బీదోలకు నష్టం కూర్చుండ్రు. రాజకీయ నాయకులతో ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్మిషన్లు ఇప్పేయడం. నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ఏమంటుండో, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళను లోపటి అరే భోషుడికే నువ్వు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ నిన్ను లోపటి ఆదరే, నిన్ను వేసినాక అధికారులను వేయాలి, అధికారులను వేయనాక వేసినాక ల్యాండ్ గ్రాబర్లను వేయాలి.